వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కావడంతో పోటెత్తిన భక్తజనం. ఇక డీటెయిల్స్ చూస్తే జార్ఖండ్ లోని పాలాము డివిజన్ లో గత 20 రోజుల్లో 4 చిన్నారులను పొట్టన పెట్టుకుని చిరుతను బంధించేందుకు హైదరాబాద్ షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ సిద్ధమవుతున్నారు. పలామా డివిజన్ లోని 50 గ్రామాల ప్రజలను వణికిస్తున్నటువంటి ఈ చిరుతను పట్టుకునేందుకు సిద్ధమైన అటవీ శాఖ సూర్యాస్తమైన తర్వాత ప్రజలెవరూ బయట తిరగొద్దని హెచ్చరికలు జారీ చేసింది. చిరుతను పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు చిరుతను పట్టుకునేందుకు సాయం చేయాలంటూ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ షూటర్ నవాబ్ షఫత్ ను అటవీ అధికారులు సంప్రదించారు. చిరుతకు మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని, కుదరని పక్షంలో హతమారుస్తామని అన్నారు. నవాబ్ ను సంప్రదించామని, ఆయన వద్ద అత్యాధునిక సామాగ్రి ఉన్నట్లు జార్ఖండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డర్ శశికర్ సమంత తెలిపారు. ఇక త్వరలోనే ఆయన ఇక్కడికి చేరుకుంటారని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. నరసింహుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారి ఉత్తర దర్శనం కోసం ఉత్తర ద్వార దర్శనం కావడంతో భక్తజనం పోటెత్తింది. 6 గంటల 48 నిమిషాలకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు లక్ష్మీ నరసింహుడు. ఉత్తర ద్వార దర్శనంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు. నరసింహ లక్ష్మీ నరసింహ ఈ రోజు ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా జరగనుంది. ఈ క్రమంలోనే పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇక దీనిలో భాగంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నా చౌక్ వద్ద సర్పంచుల ధర్నాకు అనుమతి కోసం టీపీసీసీ దరఖాస్తు చేసుకోగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి ఇవ్వకపోయినా ధర్నా నిర్వహించి తీర్తామని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని టీపీసీసీ హెచ్చరించింది. ప్రోగ్రామ్ వేరే ప్రోగ్రామ్ ఫోటో ఖమ్మం
జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 40 ఏళ్లలో 3 సీఎంలతో పనిచేశారని మాజీ మంత్రి తుమ్మల తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ సహకారం మరువలేనిదని తుమ్మల చెప్పారు. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరే తమ లక్ష్యమని మంత్రి తుమ్మల వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాను సస్యామలం చేయడమే తమ సంకల్పమని తుమ్మల తెలిపారు. సదవకాశం ఇప్పుడు కూడా తీసుకొని గిరిజన జిల్లా అయినటువంటి వైశాల్యంలో పెద్దదైనటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అనేక నదులు, వాగులు, వంకలు, రైల్వే లైన్స్ క్రాస్ చేసి ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇప్పించేటటువంటి అవకాశం కేసీఆర్ గారు నాకు కల్పించారు. ఆ రకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పథకాల్లో కూడా అది మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, పేదలకు ఇళ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా గూడెలకి, తండాలకి రహదారి సౌకర్యాలు కావచ్చు, విద్యా వైద్య సౌకర్యాలు కావచ్చు, అన్నిట్లో కూడా ముందుండి నా మాటను మన్నించి నా కోరికని తీర్చినటువంటి ముఖ్యమంత్రులకి, అధికారులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ 40 సంవత్సరాల నా రాజకీయ జీవితం నాకు సంతృప్తినిచ్చింది. అదేవిధంగా నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కన్సీవ్ చేసినటువంటి దుమ్మగూడెన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. అది సాధించి ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకి సేద్యం నీళ్ళు ఇవ్వాలనేది నా ఏకైక కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ముఖ్యమంత్రి గారిని కోరినటువంటి ఏకైక కోరిక అది సాక్షాత్తు శాంక్షన్ చేయటం, ఆయన చేతుల మీదుగానే పనులు ప్రారంభించటం. ఈనాడు పనులు పురోగతిలో ఉన్నాయి. ఇన్ని శాఖల్లో, జిల్లాలో అన్ని రంగాల్లో ఈ రాష్ట్రానికే కాదు. సిద్దిపేటలోని వెంకటేశ్వర ఆలయంలో మంత్రి హరీష్ రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి స్వర్ణ కిరీటం అందజేశారు.
నిజామాబాద్ జిల్లా సారంగపూర్ శివార్లో రౌడీ షీటర్ ఇబ్రహీం చావూస్ అలియాస్ జంగల్ ఇబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. బర్త్డే పార్టీలో కత్తులతో పొడిచి రాళ్లతో కొట్టి చంపారు. నిందితులు హతుడి శత్రువర్గం ఆరిఫ్ అనుచరులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డీజే పాట విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. గతంలో ఒక వ్యక్తిపై దాడి జంగిల్ ఇబ్బుపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇక హత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీ నేత రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మంత్రి గుడివాడ అమర్నాథ్ పై మండిపడ్డారు. విభజన చట్టంలో హామీలపై బహిరంగ చర్చకు రావాలని అమర్నాథ్ కు సవాల్ విసిరారు. ఐటీ అభివృద్ధిపై చర్చకు మంత్రిని గుడివాడకు రమ్మంటే ఎటో వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాల్ కు సమాధానం చెప్పలేని వారు ప్రత్యేక హోదా, విభజన హామీలు లేవనెత్తుతున్నారని జీవీఎల్ మండిపడ్డారు. చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. భగవంతుడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, రాష్ట్రం వచ్చే సంవత్సరం రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, గతంలో సంభవించిన అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అటువంటివి రాకుండా ఉండేలా భగవంతుడు అనుగ్రహించాలని ముందుగా ప్రార్థిస్తూ, కొత్త సంవత్సరం అంటే ఏదో ఒక కొత్త రిజల్యూషన్తో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అన్నది ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రతిరోజు మనం వచ్చే రోజుల్లో ఏం చేయాలని ప్లాన్ చేసుకున్నా వచ్చే సంవత్సర కాలంలో ఎటువంటి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాలి అని చెప్పి అనుకోవటం సహజం. సో రానున్న సంవత్సరం విశాఖ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాల మా వంతు సహకారం చేస్తూ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా సహకారం అందిస్తూ, అలాగే రాష్ట్రంలో ఏదైతే పరిపాలన లోపం కారణంగా ఏవైతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, అభివృద్ధి ఏ రకంగా కుంటుపడుతుందో ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తూనే ఉన్నాం. గతంలో కూడా వచ్చే సంవత్సరం ఆ కార్యక్రమాల్ని ఉధృతంగా చేయాలి అన్నటువంటి ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సంకల్పం ఉండాలి. కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని 5.5 సంవత్సరాలు ఎన్నికల జపమే చేస్తూ, ఎన్నికల సమీక్షలు నిర్వహిస్తూ, ఓటు బ్యాంకు నిర్మాణం చేసుకోవడం మీద ధ్యాస పెట్టే ప్రభుత్వం, ఆల్సో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పైన కూడా ధ్యాస పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మేలుకునే విధంగా నేను ఒక లేఖ రాయటం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి వారిని అడ్రస్ చేస్తూ, ఈ లేఖలో ప్రధానంగా గతంలో ప్రస్తావించిన అంశాలనే, ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో అట్టడుగున ఉన్నది. దీన్ని మీరు వచ్చే సంవత్సరం 2023కి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రధాన అంశంగా తీసుకోవాలని, దీన్నే 2023 రిజల్యూషన్గా అయినా సరే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకొని వచ్చేస్తాం. ఎందుకంటే ఇది జీవనోపాధికి సంబంధించిన అంశం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చాలా పెద్ద స్థాయిలో ప్రభావితం చేయగలిగినటువంటి అంశం. ఇది ఐటీ రంగంపై వైసీపీ ప్రభుత్వం పూర్తిగా శీతకన్ను వేసింది, పూర్తిగా ఇగ్నోర్ చేసింది, ఏమాత్రం చొరవ చూపించలేదు. నేను గతంలో చెప్పినట్టుగా పాలసీ ఉన్నది తప్పితే పనేమీ లేదు. సో కాబట్టి కొన్ని స్పష్టమైన ప్రతిపాదనలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని కాంక్రీట్ స్టెప్స్ తీసుకోవాలని చెప్పి రాయటం జరుగుతుంది.
గుంటూరు నగరంలో అయ్యప్ప సేవ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో వేలాది మంది అయ్యప్పలు నిరసన మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ ప్రాంతంలో అంబేద్కర్ పేరుతో ఓ బహిరంగ సభ నిర్వహించి ఆ సభలో భైరి నరేష్ రాజేష్ అనే వ్యక్తి నాస్తికవాది అంబేద్కర్ పేరు చెప్పి శబరిమల అయ్యప్ప జననం గురించి, పరమశివుడు విష్ణుమూర్తుల గురించి అత్యంత అవమానకరంగా అసభ్య పదజాలంతో తిడుతూ విమర్శలు చేయడం జరిగిందని, బహిరంగ విమర్శలు చేయడమే కాకుండా తాను దూషిస్తూ మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలలో ప్రచారం చేసుకోవడం జరిగిందని అన్నారు. నాస్తికవాదులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని, లేని పక్షంలో వారిలో ఉన్న రాక్షస ఆత్మలకు దేహశుద్ధి తప్పదని శ్రీధర్ హెచ్చరించారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈ రోజున గత 2 రోజుల క్రితం తెలంగాణలో హనుమకొండ ప్రాంతంలో బైరా నరేష్ అనే ఒక నాస్తికవాది అంబేద్కర్ సంబంధించిన సభలో అంబేద్కర్ వాదుల మధ్యలో శివకేశవుల్ని విమర్శిస్తూ అయ్యప్ప స్వామిని కించపరుస్తూ అవమానకరంగా మాట్లాడటం జరిగింది. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో ఉటంకిస్తూ మాట్లాడటం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యప్ప స్వామి దీక్షా స్వాములు భక్తులుగా, అయ్యప్ప భక్తులుగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, దేవతల్ని కించపరచటం నాస్తికవాదులు అంబేద్కరిజమా అని అడుగుతున్నాం. నాస్తికవాదులు అంటే వాళ్ళ పందాలో వాళ్ళు పోతూ ఉండాలి, ప్రజా చైతన్యం తీసుకొచ్చే క్రమంలో పోవాలి తప్పితే మతాల్ని విమర్శించుకుంటూ పోతే అది మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టడం జరుగుతుంది. మరి అయ్యప్ప స్వాములు అనేవాళ్లు 40 రోజుల పాటు 41 రోజుల పాటు దీక్షలు చేసి వాళ్ళు శబరిమల యాత్రకు వెళ్లడం జరుగుతుంది. ఎంతో నమ్మకంతో ఈ దేశంలో మరి అయ్యప్పలు దీక్షలు తీసుకుంటారు. విదేశస్తులు కూడా దీక్షలు తీసుకుని శబరిమల రావడం జరుగుతుంది. అట్లాంటి అయ్యప్ప స్వామి వారిని మరి కించపరిచే విధంగా ఆయన మాట్లాడటం, మరి నాస్తికవాదుల పేరుతో ఒక అంబేద్కర్ సభ పెట్టి మాట్లాడటం, మరి అంబేద్కరిజానికి చాలా సిగ్గుచేటని చెప్పి కాపు రిజర్వేషన్ల సాధన కోసం పాలకొల్లులో నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్యను గత రాత్రి పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీక్ష కోసం ఆయన నివాసం వద్ద ఉదయం నుంచి ఏర్పాట్లు జరిగాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఆయన ఇంటికి వెళ్లే రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలకు నియంత్రించారు. ఈ సందర్భంగా జోగయ్యతో పోలీసులు మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కాపు రిజర్వేషన్లపై జీవో విడుదలయ్యేలా చూడాలని జోగయ్య పోలీసులను కోరారు. మరోవైపు రాత్రి దాదాపు 11 గంటల సమయంలో జోగయ్య ఇంటికి చేరుకున్న సుమారు 400 మంది పోలీసులు భద్రత మధ్య జోగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ లోకి ఎక్కించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు ఓ వీడియో విడుదల చేసిన జోగయ్య 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్లు చెప్పానని, కానీ పోలీసుల తీరు కారణంగా తక్షణం దీక్ష ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తనకు ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పోలీసులు కారణమవుతారని పేర్కొన్నారు.
లేదు సార్ మాట్లాడారు టుమారో ఈ నాట్ అయిపోతే ఆఫీసర్స్ డిస్కస్ చేయాలి సార్ వాళ్ళతో డిస్కస్ చేయాలి వాళ్ళు ఏంటంటే ఆఫీసర్ ఒక్కనే ఫ్యాక్టరీ ఆఫీసర్స్ని అలో చేయండి మిగతా ఎవరిని అలో చేయద్దండి ఓన్లీ ఆఫీసర్స్ని అలో చేయండి లోకల్ ఆఫీసర్స్గా వాళ్ళు రావాలి. బాబు మీరు ఇప్పుడు నెసెసరీ ప్రికాషన్స్ కోసం అని సంబంధించారంటే తప్ప మామూలు దీనికి సంబంధించిన చాలా థ్యాంక్స్ సార్ గవర్నమెంట్ వచ్చే థ్యాంక్స్ సార్ అది కనుక దానికోసం ఇక్కడ మరి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డిప్యూటీ సీఎంలు ముత్యాల నాయుడు, నారాయణ స్వామి, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, నటుడు రాజేంద్ర ప్రసాద్ పలువురు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నడుస్తా వచ్చేయండి సార్, నడుస్తారు. రండి సార్. కారు కాస్తూ ఉంటారు. గేట్ కొట్టుకుంటారు. కెమెరాలు షేక్ అయిపోతుంది గ్రో. ఇంకా ఉన్నది కాడ తీసుకున్నాం ఇప్పుడు బాబు బాబు సరే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కావడంతో పోటెత్తిన భక్తజనం. జార్ఖండ్ చిరుత వేటకు హైదరాబాద్ షార్ప్ షూటర్ షఫత్ అలీ ఖాన్. 20 రోజుల్లో 4 చిన్నారులను పొట్టన పెట్టుకున్న చిరుత. ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై ధర్నా. ముందస్తుగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్. ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరే తమ లక్ష్యమని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.